వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక సమాచారం అందించారు. సో అసెంబ్లీ సెక్షన్ ఒక 2-3 రోజులు అంటే శీతాకాల అసెంబ్లీ సెక్షన్ కావచ్చు, తర్వాత ప్రజా విజయోత్సవాలు అంటే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్న దానిపైన కూడా అసెంబ్లీలో సెషన్ పెట్టాలని చెప్పేసి కూడా గతంలో నిర్ణయించినట్టు కూడా సమాచారం. అదే అంశం పైన ఒక 2 రోజులు అసెంబ్లీ సెషన్ తీసుకున్న తర్వాత ఇటు ప్రతిపక్షాల నిర్ణయం తీసుకున్న తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి అసెంబ్లీ సమావేశాలు దాదాపుగా డిసెంబర్ 28, 29లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. యాక్చువల్గా 26, 27 తేదీ నాడే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పైన కీలక సమాచారం ఉంటుంది. అలాగే దాని నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అనుకున్నారు. బట్ అసెంబ్లీ సెషన్ త్వరలో నిర్ణయిస్తాం. దాని ప్రకారం ఎంపీటీసీలు జెడ్పీటీసీ ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి కూడా నిర్ణయిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఇక్కడ కీలక విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బీసీ రిజర్వేషన్ల బిల్లు 42% ప్రకటించిన తర్వాతనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి దాదాపుగా సర్పంచ్ ఎన్నికలకి 1.5 సంవత్సరాలు కావచ్చు, తర్వాత సంవత్సరం పైన పడుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కేవలం రిజర్వేషన్ల కోసమే ఇప్పటి వరకు ఆపినామని చెప్పేసి కూడా గతంలో చెప్పడం అనేది జరిగింది. సో సర్పంచ్ ఎన్నికలకి మనకు దాదాపుగా 3,000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఆగిపోవడం వల్లనే సర్పంచ్ ఎన్నికలు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి నిర్వహించగలిగినాం. సో మొత్తానికి 3 ఫేజ్లో ఎన్నికలు అయిపోయినాయి. దాదాపు 8,000 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 3,600 పైచీలకు బీఆర్ఎస్ పార్టీ, అలాగే 1,000కి పైగా ఇటు భారతీయ జనతా పార్టీ గెలవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుల పైన ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి పాత రిజర్వేషన్లో ఉంటుందా? ఒకవేళ 42% రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేస్తే గతంలో అక్టోబర్లో ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారమే ఈసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రిజర్వేషన్లు తారుమారయ్యి పార్టీ పరంగానే ఇచ్చుకుంటాం, సేమ్ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఇక్కడ పార్టీ పరంగానే వెళ్తామని చెప్పేసి అంటే మాత్రం డెఫినెట్గా కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీ అలాగే బీసీ రిజర్వేషన్ల దగ్గర జనరల్ అభ్యర్థులను నిలబడే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనిపైన సంక్రాంతికి ముందు నిర్ణయం తీసుకుంటారా లేకపోతే సంక్రాంతి తర్వాత నిర్ణయం తీసుకుంటారా అన్నది మాత్రం ఒక క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే జనవరి 26 ఫ్లాగ్ హాస్టింగ్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు అలాగే సర్పంచ్లు వార్డు మెంబర్లతో కూడినటువంటి అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి జెండా వందనం చేపించాలని చెప్పేసి కూడా గతంలో నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం. బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాట అనడంతో మరి 26 వరకు ఎన్నికలు అవుతాయా లేకపోతే 26 తర్వాత అంటే మేబీ ఫిబ్రవరిలో ఎన్నికలు అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే ఫిబ్రవరి వరకు రైతు భరోసా డబ్బులు కూడా వేసే అవకాశం ఉంటుంది కాబట్టి యాక్చువల్గా డిసెంబర్లోనే వేయాల్సింది. మరి జనవరి ఆర్ ఫిబ్రవరిలో వేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందా అన్న దానిపైన కూడా ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు సర్పంచ్లు చాలా వరకు గెలిచాం కాబట్టి ఇలాంటి సమయంలో ఎన్నికలకు వెళ్తే అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ కూడా సిద్ధంగా ఉంది కాబట్టి ఇలాంటి సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తే పార్టీ పరంగా కొంతవరకు మేలవుతుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. సో మొత్తానికి సంక్రాంతి తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి లేట్ చేసిన కొద్దీ అది అధికార పార్టీకి మైనసా లేకపోతే ప్రతిపక్షాలకు మైనసా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.